హలో అండి. వేడి వేడి అన్నంలో చామదుంపల పులుసు వేసుకుని తినడం ఎంతమందికి ఇష్టం? ఒకసారి కమెంట్ చేయండి. ఈ వీడియోలో అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గిన్నె తీసుకుని అందులో ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఇలా హీట్ అయిన ఆయిల్లో ముందుగా తాలింపులు వేసుకుని ఫ్రై చేసుకుందాం. అలానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. పసుపు, ఉప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాం. అలానే చిల్లీ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు ముక్కల్ని కలుపుకుందాం. టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న చామదుంప ముక్కల్ని యాడ్ చేసుకొని కొద్దిగా అటు ఇటు కలుపుకుందాం. ఇది కుక్కర్లో 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకుని దాని రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ మగ్గనిద్దాం. ఈ చింతపండు రసం కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇష్టమైన వాళ్ళు ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, చామదుంపల పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో ఈ చామదుంపల పులుసు అప్పడాలు నంచుకుని తింటే అబ్బా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.